తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో మరో ప్రత్యేక విషయం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక స్పెషల్ అట్రాక్షన్ గా కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ కో ఇది ఉండబోతుంది. గాలా డిన్నర్ 2000 మంది డెలిగేట్స్ ప్రతినిధులు కలిసి విందు చేసే విధంగా కూడా గాలా డిన్నర్ ని అధికారులు ఏర్పాటు చేశారు. సంగీత కచేరీ, ఇటు ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీత కచేరీని ఫీల్ అవుతూ కూడా ఈ డిన్నర్లో డెలిగేట్స్ పార్టిసిపేట్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన వేదిక ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేశాను. ఈ వేదిక మీద నుంచి ఎంఎం కీరవాణి 90 నిమిషాల పాటు నాన్ స్టాప్గా తన సంగీత కచేరీని అందించినారు. ఈ మైక్ల ద్వారానే, ఇక్కడ ఉన్నటువంటి ఈ మైక్ల ద్వారానే సంగీత కచేరీ ఎంఎం కీరవాణి చేయబోతున్నారు. అనంతరం వీణా విద్వాంసురాలు తన వీణ ద్వారా కూడా తమ కళని అందించినందుకు జయలక్ష్మి అందించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ వేదిక ద్వారానే ఈ సంగీత కచేరీ అనేది జరగనుంది. దాంతోపాటుగా మెజిషియన్ సామల వేణు తన యొక్క ఇంద్రజాలతో డెలిగేట్స్ను మైమర్పించే విధంగా ఈ స్టేజ్ పైనే వీరంతా కూడా షో చేయనున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ వేదిక దాదాపు పెద్ద స్టేజ్, మనం ఒకసారి చూపించవచ్చు. దాదాపు ఒక 50 మీటర్ల వరకు కూడా ఈ భారీ స్టేజ్ని సంగీత కచేరీ కోసం స్పెషల్గా ఏర్పాటు చేశారు. ఈ వేదిక నుంచే ప్రముఖులు ఎంఎం కీరవాణితో పాటుగా సంగీత కళారూపాలు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను అద్దం పట్టే విధంగా కూడా ఒగ్గు డోలు కథలతో విదేశీ డెలిగేట్స్కు స్వాగతం పలకనున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. 90 నిమిషాల పాటు కీరవాణికి సంబంధించిన సంగీత కచేరీ, వీణా విద్వాంసురాలు జయలక్ష్మి వీణా కార్యక్రమం, కళాకృష్ణ ఆధ్వర్యంలో పేరిణి నాట్యం కూడా అతిథులను ప్రత్యేక ఆకర్షణగా నిలనున్నట్లు కూడా తెలుస్తుంది. సామల వేణు తన ప్రదర్శనలతో మెజిషియన్ ఇంద్రజాల ప్రతిభను చూపించబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక కళలు ప్రతిబింబే విధంగా కొమ్ముకోయ, బంజారా, కోలాటం, గుస్సాడి, ఒగ్గుడోలు, మహిళల డప్పులు, పేరిణి నృత్యం, బోనాల కోలాటం వంటి ప్రత్యేక చాలా డిన్నర్ ఫీల్ అవుతూ కూడా చేసే విధంగా కూడా ఏర్పాటు చేశారు. 2 మంది డ్రోన్ షోతో ప్రారంభం కాబోతుంది. కీరవాణి సంగీత కచేరీ, ఇటు వీణా, దీనికి సంబంధించినటువంటి కళారూపాలు అతిథులను అలరించనున్నాయి. 2000 మంది ఒకే సారి డిన్నర్ చేసే విధంగా కూడా ఈ ఏర్పాట్లు చేశారు. మనం చూస్తున్నటువంటి ఈ ఓపెన్ ప్లేస్ లోనే 2000 మంది డెలిగేట్స్ అతిథులు ఇందులో ఈ గాలా డిన్నర్ లో పాల్గొనబోతున్నారు. ముఖ్య ప్రధాన వేదికకు అత్యంత సమీపంలో ఇది మనకు కనువిందు చేస్తుంది. సో 2000 మంది ఒకేసారి ఈ సంగీత కచేరీలో పాల్గొంటూ ఈ గాలా డిన్నర్ లో విదేశీ ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. మొత్తం ఈ వైట్ కలర్ చైర్స్ అన్ని కూడా విందుకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ సోఫాలలో కూడా పెద్ద ఎత్తున ఈ ప్రతినిధులంతా కూర్చొని తమ యొక్క అంటే ఈ సంగీత విభాగంలో వాళ్ళు పాల్గొనబోతున్నారు. ఇందులోనే డిన్నర్ అనేది, గాలా డిన్నర్ అనేది ఒక స్పెషల్ అట్రాక్షన్గా అయితే నిలవబోతున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. తమకు అంటే విదేశీ ప్రముఖులు పెద్ద ఎత్తున ఇందులో పాల్గొనబోతున్న నేపథ్యంలో ఇందులోనే వాళ్ళు కూర్చొని తమ డిన్నర్ని ఇట్లా విదేశీ ప్రతినిధులంతా సంగీత కచేరీ ఎదురుగా నడుస్తుంటుంది. ఈ డిన్నర్లో పాల్గొనబోతున్నారు. వారికి నచ్చిన విదేశీ వంటకాలతో పాటుగా తెలంగాణ రుచులను కూడా వాళ్ళకు అందించనున్నట్లు తెలుస్తుంది. రకరకాల వంటకాలను వారికి ఈ విందులోనే అందించున్నారు. ఇటువైపుగా చూసుకుంటే మొత్తం ఇక్కడి నుంచి దాదాపు భారీ ప్లేస్లో 2000 మంది డెలిగేట్స్ అంటే భారీగా ఇందులో కూర్చునే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రకరకాల వంటకాలను కూడా వీరి కోసం, ఈ విందు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. గాలా డిన్నర్ స్టేజీ, భారీ స్టేజ్ని మ్యూజికల్ నైట్ కావడంతో భారీ స్పీకర్లు, లైటింగ్ కూడా ఏర్పాటు చేసినట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. ఇంకా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సాయంత్రం 6 గంటలకు ఇది ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో గ్లోబల్ సమ్మిట్కు ఈ గాలా డిన్నర్ అనేది ఒక స్పెషల్ అట్రాక్షన్గా ఉండబోతుంది. తెలంగాణ సాంప్రదాయ వంటకాలను కూడా ఇందులో పాల్గొనేటువంటి ప్రతినిధులకు అందించబోతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఓవరాల్గా చూస్తే ప్రత్యేక స్పెషల్ అట్రాక్షన్గా అయితే ఈ గ్లోబల్ సమ్మిట్లో ఈ గాలా డిన్నర్ అనేది ఉండబోతుంది. పసందైన వంటకాలు, ప్రత్యేక సంగీత కచేరీతో ఈ గాలా డిన్నర్ అనేది అత్యంత సుందరంగా స్పెషల్ లైటింగ్, ఒక కల్చరల్ యాక్టివిటీస్, సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి కళారూపాలు, సంగీత కచేరీ, మ్యూజిషియన్, రకరకాల సంగీత కళారూపాలు అందిస్తూ వారికి గాలా డిన్నర్
గాలా డిన్నర్ అనేది ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఒక ప్రత్యక్ష ఆకర్షణగా అయితే ఉండబోతుంది. కెమెరామెన్ పవన్తో కలిసి సాగర్, బిగ్ టీవీ గ్లోబల్ సమ్మిట్.